ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి అలాగే సినిమా యాక్టర్ పవన్ కళ్యాణ్ గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ని పొలిటిసైజ్ చేసిండా లేదా నార్మల్గానే మాట్లాడిండా అంటే డెఫినెట్ ఇక్కడ పొలిటిసైజ్ చేస్తున్నట్టు కనిపిస్తూ ఉంది. ఆయన ఏ సభలో మాట్లాడినా పొలిటిసైజ్ చేయడానికి ట్రై చేస్తాడు. సో ఓవరాల్గా ఒక సినిమా ఏమంటాం దాన్ని మీటింగ్కి లేదా ప్రీ రిలీజ్ ఈవెంట్కి వచ్చినప్పుడు వాళ్ళని ఎంటర్టైన్మెంట్ చేయడానికి మాట్లాడాలి, సినిమా గురించి మాట్లాడాలి, సినిమాకి సంబంధించిన వ్యక్తుల గురించి మాట్లాడితే బాగుంటుంది. అది మానేసేసి ఏదేదో మేము అందరం గొప్పరం, మేము గ్లోబల్ స్టార్లు లేదంటే ఇంటర్నేషనల్ స్టార్లు అనుకుంటే ఇక్కడ ఇంటర్నేషనల్ స్టార్లు గ్లోబల్ స్టార్లు అంటే ప్రజల అమాయకత్వంతో పాపం వాళ్ళ టెన్షన్ తగ్గించుకోవడానికి మీ సినిమాలు చూస్తే మీరు 100 కోట్లు సంపాదించుకొని మీరు వాళ్ళని ఉద్ధరించేది ఏం లేదు, దానివల్ల వీళ్ళు బాగుపడుతున్నారు. రిలాక్స్, మీరు సినిమా లేకపోతే ఏం చేస్తారు అంటే మరి వెనకటి కాలంలో సినిమా లేనప్పుడు ఏం చేశారు? సింపుల్గా కూర్చొని చదువుకుంటారు, లేదా పూజలు చేసుకుంటారు, లేదా సమాజ సేవ చేసుకుంటారు, లేదా నిద్రపోతారు. సో ఇంతకుముందు బతకలేదు ఆ సినిమాలు లేని వాళ్ళు. సినిమాలు లేని కాలంలో కూడా ప్రజలు బతికే ఉన్నారు. సో ఇప్పుడు సినిమాలు ఉన్నంత మాత్రాలనే బతుకుంటారు అనేది ఏం లేదు కదా. ఆయనే చెప్తాడు సినిమా లేకపోతే ఏం చేస్తారు, మీరు తోస్తుందా, మీరు షర్టులు చింపుకోవాలి సినిమాకి పోయి అని చెప్తే అంటే షర్టులు చింపుకోవాలన్నా అవసరం లేదు కదా. సినిమా ఉన్నా నడుస్తారు జనాలు, సినిమా లేకపోయినా. ఎందుకంటే పూర్వకాలం నుంచి సినిమాలతో ఎంటర్టైన్మెంట్ లేదు కదా. ఎవరు ఎంటర్టైన్మెంట్ దానికి తగ్గట్టు తయారవుతూ పోతుంది. ఒకప్పుడు సురభి నాటకాలు చూసి ఎంజాయ్ చేసిన వాళ్ళు ఉన్నారు, అవి కూడా లేని కాలంలో మనిషి జీవించిన వాడు ఉన్నాడు కదా. మీరు ప్రజల్ని గౌరవించడం నేర్చుకోవాలి. గ్లోబల్ స్టార్లు, సూపర్ స్టార్లు ప్రజలు, వీళ్ళని చూసి గౌరవిస్తే బాగుంటుంది. మీ ఆదాయం నుంచి ఒక 10% ప్రజలకు ఖర్చు పెడితే అప్పుడు అది గౌరవంగా ఉంటుంది తప్ప మీరు కోట్లు సంపాదించుకొని మేము మీకు దేవుళ్ళం మీరు మమ్మల్ని గౌరవించాలనే స్థాయి సరి అయింది కాదు. రెండో పాయింట్, పాత ప్రభుత్వాలను విమర్శించుకుంటా, ఇంకో నటుని విమర్శించుకుంటా, హితబోధలు డయాస్ మీద చేసి సినిమా ఫంక్షన్లో చేసుకుంటే ఏంటంటే ఒక గ్రూప్ ఆఫ్ అభిమానులు పక్కకు పోయినప్పుడు ఎవరు నష్టపోతారు? అటు హీరో నష్టపోతాడు, అటు నిర్మాత నష్టపోతాడు. మీరు మాట్లాడే వ్యాఖ్యల వల్ల నిర్మాతలు, హీరో నష్టపోతాడు. ఒక రకమైన అభిమానులను పక్కకు జరిపేసినట్టే. ఇది సరైన విధానం కాదు. బిజినెస్ చేసుకోవడమే సినిమా ఇండస్ట్రీ పని. సో దాన్ని సరిగ్గా చేసుకోండి, కానీ అక్కడేదో పొలిటిసైజ్ చేసి వీళ్ళకి నష్టం కలిగించే చర్యలు అయితే సరి అయినవి కావు. మరి అది పవన్ కళ్యాణ్ రాజకీయ నాయకుడు కానీ తెలియదు అనుకోలేము. కాకపోతే తెలియదు అని క్లియర్గా అర్థమవుతూ ఉంది. సరిగ్గా రియాక్ట్ అయితే బాగుంటుంది, లేదంటే సినిమా వాళ్ళకి చాలా నష్టం వచ్చే అవకాశం ఉంది. ఆలోచించాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ మచ్.